సో గైస్ ఇక్కడ 5 మినిట్స్లో చూసుకుంటే మనకి డబల్ టాప్ ఫార్మేషన్లోకి వచ్చింది. డబల్ టాప్ ఫార్మేషన్ ఇన్ కేస్ సక్సెస్ అయితే కనుక మనకి అట్లీస్ట్ ఇక్కడ ఈఎంఐ వరకైనా మనకి మంచి మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకని పుట్ సైడ్ తీసుకున్నాను. 10కి అగైనెస్ట్గా తీసుకున్నాను కంప్లీట్గా. సో స్టాప్ లాస్ చిన్నగా పెట్టాను. స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, బట్ చాలా చిన్న స్టాప్ లాసే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే మనకి అట్లీస్ట్ ఇక్కడ వరకు చూసే ఛాన్స్ ఉంటుంది. 25 పాయింట్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి మంచి మూవ్ వస్తుంది డౌన్ సైడ్. సో లెట్స్ సీ అండి, ఇన్ కేస్ మనకు మూమెంట్ ఉంటుందా లేకపోతే మన స్టాప్ లాస్ హిట్ అవుద్దా. స్టాప్ లాస్ చాలా చిన్నది, 112 దగ్గర తీసుకున్న 109, అరౌండ్ 3.5 పాయింట్స్ నేను ఇచ్చాను. అట్లీస్ట్ 10 పాయింట్స్ 15 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ సిస్టంలో స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను, ట్రేడ్ తీసుకున్నాను. బిగ్ బార్ క్యాండిల్ వచ్చింది కదా, సో బిగ్ బార్ క్యాండిల్ క్రాస్ అవుతుంటే నేను ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి బిగ్ బార్ క్యాండిల్కి సగంలో పెట్టాను. అరౌండ్ 4 పాయింట్స్ పర్లేదు, 3 పాయింట్స్ 3.5 పాయింట్స్. సో లెట్స్ సీ అండ్ హౌ ఇట్ మూవ్స్. మనకి మార్నింగ్ నుంచి ఉన్న మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ ఇక్కడ ఆగిపోయింది. మార్నింగ్ నుంచి మనకి ఎలాంటి మూమెంట్ అయితే వచ్చిందో బై సైడ్, ఆ మూమెంట్ అనేది ఇక్కడ కొంచెం ఆగిపోయింది. చూసారా, ఈ జోన్లో ఆగిపోయింది. ఇక్కడ డబల్ టాప్ ఫార్మేషన్ అయింది 5 మినిట్స్ క్యాండిల్లో. సో అందుకని ఈ ట్రేడ్ తీసుకున్నాను. స్కాల్పింగ్ కదా, ఇలాంటి చిన్న చిన్న వాటిలో తీసుకోవాలి, రివర్స్ ట్రేడ్ అయినా సరే. బట్ చూద్దాం. స్టాప్ లాస్ హిట్ అండి, స్టాప్ లాస్ హిట్. మనం ట్రేడింగ్ చూద్దాం. టుడేస్ పొజిషన్ ఈరోజు అరౌండ్ 1500 మనకి లాస్ వచ్చింది ఫస్ట్ ట్రేడ్. సో ఇట్స్ ఓకే, ఫైన్. లెట్స్ సీ. సో మన ఏదైతే రెసిస్టెంట్ జోన్ ఉందో ఆ రెసిస్టెంట్ జోన్ నుంచి బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ మనకి కనుక ఇక్కడ బ్రేక్ అయితే దెన్ ఎంట్రీ తీసుకుందాం. స్కాల్పర్ మోడ్ ఆన్ చేశాను, కాల్ యాడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, బై తీసుకుంటున్నానండి. స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇక్కడే పెట్టేస్తాను, 157 అరౌండ్ ఇక్కడే పెట్టేస్తాను. ఇన్కేస్ మూవ్ వస్తే ఇక్కడి నుంచి రావాలి, లేదంటే కన్సాలిడేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాండిల్తో మూవ్ రావాలి, లేదంటే కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఇప్పుడు మూమెంట్ వచ్చి ఎలా కన్సాలిడేట్ అయ్యి తర్వాత మూమెంట్ వస్తుందో సేమ్ అలా జరిగిద్ది. ఈ క్యాండిల్లో తెలిసిపోద్దండి మనకి మూమెంట్ వస్తుందా లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోద్దా అని. యా రావాలి, బట్ లెట్స్ సీ. కొంచెం రీటెస్ట్ చేసి కొంచెం వెయిట్ చేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా అది కూడా కొంచెం బెటర్ ట్రేడ్ అయ్యేది. ఇది ఏంటంటే మనం రన్నింగ్లో తీసుకున్న ట్రేడ్ అనమాట. రన్నింగ్ ట్రేడ్స్ అంటాము. అంటే రన్నింగ్ ట్రేడ్ అంటే 5 మినిట్స్ మనం చూసాం కదా, క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి క్లోజ్ అవగానే మనం క్రాస్ అవుతుంటే మనం ట్రేడ్ తీసుకున్నాం. నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ అవుతుంటే మనం ట్రేడ్ తీసుకున్నాం. సో అలాగా అవి రన్నింగ్ ట్రేడ్స్ అంటారండి వీటిని. సో యూ కెన్ సీ మనం లాస్ రికవర్ అయిపోయి మనం ప్రాఫిట్లో ఉన్నాం. సో దీన్ని కాస్ట్ ఇప్పుడే పెట్టినాం. మూమెంట్ రావాలి, మంచి మూమెంట్. ఇక్కడ నుంచి మనకి ఎంత మూమెంట్ వచ్చింది, సారీ 50 పాయింట్స్ వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి కూడా అట్లీస్ట్ 50 పాయింట్స్ రావాలి.
రీటెస్ట్ చేసింది కదా, రీటెస్ట్ చేస్తూ వస్తుందంటే అట్లీస్ట్ 50 పాయింట్స్ ఇక్కడ రావాలండి, ఇక్కడ దాకా రావాలి. ఇది ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఓకే రావాలి, మూమెంట్ రానివ్వండి ఒక్క మూమెంట్. యా ఎగ్జిట్ అవుతున్నాను, ఎగ్జిట్ అయిందో లేదో. అంతే అండి, ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఈరోజు ఇంకా డే క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను డేకి 2 or 3 ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది, లాస్ అయిన డే అసలు తీసుకోకూడదు. బట్ మంచి మొమెంటమ్ ఉన్న డే కాబట్టి నేను వెయిట్ చేసి ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాను. మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇంకా స్టిల్ చూసారా, ఇంకా మనం చేసిన దగ్గర ఇంకా ప్రాఫిట్‌లోనే ఉంది. సో కొంచెం బుక్ చేయడంలో కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే. పర్లేదు. అంతే అండి. డన్ ఫర్ ద డే.